హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో నేనైతే 6th జూలై షూట్ చేస్తున్నాను. అదే రోజు నా బర్త్డే. అలాగే నా కూతురికి 7 మంత్స్ కంప్లీట్ అయ్యి 8th మంత్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ఆషాఢ మాస ఏకాదశిలో ఫస్ట్ ఏకాదశి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, ఈ ఫ్యామిలీని పక్కింటి వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు ఈ కొంచెం టైంలో. జోహీకి ఎక్కువ వాళ్ళతో అటాచ్ నెమ్మదిగా అవుతుందన్నమాట. అసలు ఆంటీ అనగానే క్రాస్ చేసి చూడడం ఇలా ఎక్కువైపోయాయి. కొంచెం ఆంటీకి కొంచెం అటాచ్ అవుతుంది, ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ కొంచెం బేబీని పట్టుకోవడం, నేను ఏదైనా పనులు చేయడంలో. సో ఇక్కడైతే మేము శీలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను వెళ్ళాలనుకున్న టెంపుల్ ఏంటంటే రిషికొండ టెంపుల్. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడ అన్నప్రాసన కూడా చాలా బాగుంటుంది అని ట్రై చేయమని చెప్పింది స్నేహ. సో నేను అదే టెంపుల్కి వెళ్తున్నానేమో అనుకొని ఈ టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. మమ్మ హ్యాపీ బర్త్డే, మమ్మ హ్యాపీ బర్త్డే. మనం ఎందుకు వచ్చాం టెంపుల్ తెలుసా? మమ్మ హ్యాపీ బర్త్డే, మమ్మ హ్యాపీ బర్త్డే. భయ్యా భయ్యా హాయ్ బోల్. చెప్పా కదా, నేను రిషికొండ టెంపుల్కి వెళ్తున్నాను అనుకుని ఈ టెంపుల్కి వచ్చేసాను. నేనైతే బీచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. బీచ్ లేదు కదా, వెంకటేశ్వర స్వామి అయితే వచ్చారు. సో మేము వెళ్ళింటే ఏదో టెంపుల్లో ఈరోజు సోమవారి డే కాబట్టి అని మేమైతే వెళ్ళాము. కాకపోతే ఇక్కడ చూస్తే మేము వెళ్ళే టైంకి అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువ రష్ అని చెప్పచ్చు. మేము దాన్ని చూసి ఇంత మార్నింగ్ ఇంతమంది ఉన్నారేంట్రా బాబోయ్ అనుకున్నాము. ఇక్కడ గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత చిన్న టెంపుల్లో ఇది ఉంది, ఇది లేదని లేదు, దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. స్టార్టప్ అనుకుంటాను, నాకు తెలీదు ఇది ఎన్ని ఇయర్స్ అయిందో స్టార్ట్ అయ్యి. బట్ ఈ క్యూట్ చిన్న ఆవును చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. మా రియో కంటే కొంచెం పెద్దగా ఉంది అంతే. ఇంట్లో ఈజీగా హ్యాపీగా పెంచేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలి. ఇట్లా లెఫ్ట్ నుంచి ఇట్లా పైకి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు స్వామివారు. నిజంగా స్వామివారు ఇక్కడైతే నిండుగా సూపర్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్లో వీళ్ళు బొట్లు పెట్టడం ఇట్లా సేవలాగా చేస్తున్నారు. ఆ రోజు మేము ఇదొక్కటి వీడియో తీసుకోవడానికి అలౌ చేశారు. ఫొటోస్ వీడియోస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి నాట్ అలౌడ్, కింద ఏమైనా తీసుకోవచ్చంట. సో మేము ఫస్ట్ నార్మల్గానే, అంటే అంతరాలయ దర్శనం అంటారు కానీ అంతరాలయానికి నార్మల్ దర్శనానికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఒక గడప దాటితే అంతరాలయం, ఒక గడప గిటుపక్క నార్మల్ దర్శనం. బెటర్ మీరు నార్మల్ దర్శనం చేసుకోవడమే బెటరు. అంతరాలయ దర్శనం వెళ్ళే వాళ్ళకి పంచ అవన్నీ ఇస్తారు, అవి కట్టుకొని లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. అక్కడ ఏ రోజు ఏ సేవలు అనేది ఇక్కడ క్లియర్గా పెట్టున్నారు. యాక్చువల్లీ అంతరాలయ దర్శనం అంటారు, ఈచ్ వన్కి 100 రూపీస్ ఉంటుంది. అక్కడైతే ఏదైనా స్పెషల్ ఉంది అంతరాలయంలో అంటే అర్చన ఒకటి చేస్తారు. ఇంకా నార్మల్ దర్శనానికి దీనికి పెద్ద వేరియేషన్ లేదు. నార్మల్ కూడా అదే, అంతే వ్యూ, అంతే, ఇంకేం ఉండదు. ఇక్కడైతే ఓవరాల్గా ఇలా చిన్న డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. హైవే పక్కకే ఉంటుంది. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇది హైవే పక్కకు ఉంటుంది. ఇది శీలానగర్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎవరన్నా ఇంతవరకు చూడకుండా ఉంటే వైజాగ్లో ఉండి చూడండి మీకు టైం ఉన్నప్పుడు. చాలా బాగుంది టెంపుల్ అయితే. స్వామివారు అయితే చాలా మంచి స్మైల్తో ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఆ వైబు చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ మేము అక్కడే ప్రసాదం తీసుకున్నాం. మా జోహి ఈ టెంపుల్లో ఫస్ట్ టైం ఇక్కడ ప్రసాదం తింటుంది. ఈ టెంపుల్ అంటే ఇప్పటివరకు స్వామివారి టెంపుల్కి ఏది వెళ్ళినా తినబోయే ఫస్ట్ ప్రసాదం ఈ శీలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రసాదం. ఇక్కడ నుంచి మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో ఉండి ప్రసాదం తీసుకున్నాం కదా, వెళ్ళేటప్పుడు అక్కడ ఎండింగ్ వరకు క్యూ లైన్ చూసినప్పుడు మన సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే పీక్స్లో ఉండింది మాకు. అరే బాబాయ్, ముందు వచ్చి మంచి పని చేసాము అన్నట్టు. లేదంటే ఆ క్యూ లైన్లో ఆ ఎండ్కి ఆ లాస్ట్ వరకు నిలబడుకొని అయిపోయి ఉంటుంది మా పని. కాకపోతే అక్కడ చూస్తుంటే అమ్మయ్య మంచి పని అయిందిరా బాబోయ్ అనుకున్నాము. ఇక్కడ మీరే చూడండి అసలు క్యూ లైన్ ఎంత లాస్ట్ వరకు ఉందో. ఇందులో అంతరాలయ దర్శనము, నార్మల్ దర్శనం అని చెప్పి వాళ్ళు దారి అనేది సపరేట్గా పెట్టుంటే చాలా హ్యాపీగా ఉండిండు. టికెట్స్ ఏమో 100 రూపీస్వి ఇక్కడే ఇచ్చేస్తున్నారు, బయట ఇక్కడ ఇస్తున్నారు, లోపల కూడా ఇస్తున్నారు. సో వాళ్ళు దానికి దారి సపరేట్గా పెట్టుంటే దానికి వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా దర్శనం అవుతుంది. రెండు కలిపి వెళ్ళడంలో ఇక్కడ చాలా డిలే అయిపోయింది. జనాలకు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరికి తెలియ. జోహి జోహి मॉर्निंग में सही है.
नहीं लगनी पड़ती है। శీలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాము ఇప్పుడే. ప్రసాదం తిరుమల కోసం ట్రై చేస్తున్నారు, బట్ తిరుమల అంత టేస్ట్ దేనికి ఎప్పటికీ రాదు. బట్ బాగుంది టేస్ట్ అయితే. టెంపుల్ ప్రసాదం కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే జోహికి యాక్చువల్లీ ఫొటోస్ షూట్ చేయాలనుకుంటున్నాను. 7th మంత్ కంప్లీషన్ది. మేము ఇంటికి వచ్చి ఒక 10 minutes అలా రెస్ట్ తీసుకొని తర్వాత అయితే క్యాంటీన్కి వెళ్ళి గ్రాసరీ కోసం వెళ్ళాము. తర్వాత మేము ఈవినింగ్ చిన్న పార్టీ లాగా అనుకున్నాము, బర్త్డే కేక్ కటింగ్ అంతా. సో ఈవినింగ్ అయితే నేను చికెన్ బిర్యానీ, చికెన్ పకోడా, ఇంకా చికెన్ గ్రేవీ, రైతా అవి చేసున్నాను. తర్వాత బేబీకి అంటే అప్పుడు ఇంక చాలా అలసిపోయాను, ఇంకా నేను అనుకున్న థీమ్ అయితే చేయలేకపోయాను. సో షార్ట్కట్గా ఉంటుంది కదా అని హర్షిత్ టాయ్స్ అన్నీ పెట్టేసి ఇలా అయితే సెట్ చేశాను. 7 నెంబర్ వచ్చి హర్షిత్ వాళ్ళ డాడీ రాసి. వీళ్ళు కూడా ఈ ఫ్యామిలీ చాలా తక్కువ టైంలో మంచిగా క్లోజ్ అయ్యారు. మేబీ మా జోహి వల్లే ఏమో. నేను అంతగా ఫస్ట్ నాకు జనాలతో కలవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వన్స్ కలిసిపోయాను, వాళ్ళతో మింగిల్ అయ్యాను అంటే మాత్రం ఇంకా వాళ్ళు అసలు తలుచుకుంటారో లేదు, కానీ నేను మాత్రం వన్స్ కనెక్ట్ అయితే మళ్ళీ అసలు వదలలేను. వాళ్ళని మిస్ అవుతారన్నప్పుడు కూడా నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత అయితే తను ఇలా కొంచెం హెల్ప్ చేసి మొత్తం ఇలా సెట్ చేసాం, టాయ్స్ అంతా వాళ్ళు హెల్ప్ చేశారు. మొత్తానికైతే ఇలా సింపుల్గా అయితే కానిచ్చేసాను. మళ్ళీ దగ్గరలోనే 7th మంత్ మళ్ళీ నేను అనుకున్న థీమ్ చేయాలి, అంటే వెజిటేబుల్స్ సెల్లింగ్స్ అనుకున్నాను, అలా చేయాలన్నట్టు. ఇక్కడ నవ్వుతూ సడన్గా టప్పని పడిపోతుంది. బాగా కూర్చుంటుంది, అప్పుడు దాకా బాగా కూర్చునేది, సడన్గా అయితే పడిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా పడిపోతాను టప్పని. నెక్స్ట్ ఇంకా అప్పటి నుంచి పట్టుకొని నెమ్మదిగా అయితే ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే బేబీస్ పెరిగే కొద్దీ వాళ్ళ మైల్ స్టోన్స్ చూసి మదర్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకే కాదు, ప్రతి ఒక్క మదర్ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఫాదర్ కంటే ఎక్కువ కనెక్ట్ బేబీతో ఉండేది మదర్ కాబట్టి. సో ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసే కొద్దీ వాళ్ళు చేసే పనులు అన్నీ మనకి క్యూట్గా అనిపించి ఇవన్నీ ఉంటుంది. యాక్చువల్లీ బేబీస్ పెరిగే కొద్దీ మదర్కి చాలా పని పెరగడమే తప్పితే తగ్గడం అయితే ఉండదు. ఎక్కడ ఏం చేసుకుంటారు, ఎక్కడ పడిపోతారు, ఏమవుతుందో అంటే ఇది చాలా కష్టం అనిపిస్తుంది. అదే సేమ్ టైంలో చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది వాళ్ళని చూసే కొద్దీ. నాకైతే ఈ విషయంలో కొంచెం హెల్ప్ అయితే పక్కింటి ఆవిడ చేస్తుంది, లేదంటే నేను చాలా మేనేజ్ చేసుకోవడం కష్టమైపోతుంది. యాక్చువల్లీ అడిగింది నన్ను, నువ్వు ఇండిపెండెంట్గా ఎలా చేసుకుంటున్నావు, ఒకసారి వ్లాగ్ చెయ్యని. ఇండిపెండెంట్గా ఉండడం నాకు తెలుసు, హైదరాబాద్లో నేను అలానే ఉన్నాను కాబట్టి. ఇక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేనైతే ఇండిపెండెంట్ అయిపోయాను. పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడో నేను డిపెండెంట్ అయ్యాను అనిపించేది నాకు. ఇప్పుడైతే ఆ ఆలోచన లేదు, ఫుల్ ఇండిపెండెంట్ అయిపోయాను. అసలు ఇలా ఇండిపెండెంట్ అయిన తర్వాత నుంచి నేను ఎక్కడైనా బతికేయగలరా అనే ధైర్యం కూడా నాకు వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ షేర్ చేసుకోవాలి. జోహి కొంచెం పెరిగే కొద్దీ నాకు ఎక్కడో దూరం అయిపోతుంది నా నుంచి అనిపిస్తుంది. ఎక్కడైతే నేను ఫుడ్ స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి నాకు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అనేది అనిపించింది. అరే నిజంగా జోహి నా నుంచి దూరం, ఇంకా ఫుడ్ స్టార్ట్ చేస్తే ఇంకా అంత అవసరం నాతో ఉండదు కదా అని. ఒకటి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం పిల్లలు పెరుగుతున్నారనే హ్యాపీనెస్ అయితే యాజ్ ఎ మదర్గా నిజంగా ప్రతి ఒక్కరికి ఈ ఇన్సెక్యూర్ అయితే ఒక స్టేజ్లో ఫేస్ చేసి ఉంటారు. అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బయటకు వస్తే కూడా నాకు దూరం అయిపోతుంది కదా, లోపల ఉంటే నా లోపలే ఉంటుంది కదా అనే ఆలోచనలు ఉండేటివి. ఇప్పుడు ఇలా కొంచెం దూరం అవుతుంది అనేది కొంచెం ఎక్కడో బాధగా కూడా ఉంది నాకు. కాకపోతే ఇంకా పిల్లలు అన్నాక పెరగకుండా ఉండలేరు కదా, పెరగాలి, ఇంకా వాళ్ళు మనల్ని అమ్మ అని పిలవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. వెయిటింగ్లో ఉన్నాను నేను. ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ పెరిగిన నేను సడన్గా మదర్ అయ్యి నా ఆలోచనలు చాలా చేంజ్ వచ్చాయి. నాకు నేనే చాలా చేంజ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళ స్మైల్ చూడడానికి మనం ఏదైనా చేయొచ్చురా ఆ స్మైల్ కోసం అన్నట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా మన పనులు మనం చేసుకోవడానికి ఎంత బద్ధకం వచ్చిన మనము ఇప్పుడు ఒకరి కోసం మనం పూర్తి టైం స్పెండ్ చేస్తున్నామంటే ఒకసారి నాకు నేనే వండర్ అనిపిస్తుంది. అంతలా చేంజ్ ఓవర్ వచ్చినాయి ఆ స్మైల్ కోసం. నిజంగా ఆ స్మైల్ నన్ను దగ్గర ఎన్నెన్నో చేయిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు లాస్ట్ వరకు నా వీడియో చూసారు అంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.